అమ్మా నమస్తే. మీ పేరమ్మా? నా పేరు బేబీ నాగేశ్వరి అండి. ఏం చేస్తారు? హౌస్ వైఫ్‌ని. ఏంటి 20 నెలలు అవుతుంది. ఓ పక్కన కొడాలి నాని గాని, ఇటు అంబటి రాంబాబు గాని, ఆర్‌కే రోజా గాని అందరూ మాట్లాడుతూ అసలు పరిపాలన ఏమి చేత కావట్లేదు చంద్రబాబుకి. అసలు ప్రజల గురించి ఆలోచించే తత్వం అసలు ఎవరికీ లేదు. ప్రజల గురించి అసలు పట్టించుకోవట్లేదు అసలు అంటున్నారు. ఈ 20 నెలల కాలంలో. ఏం చెప్తారు మీరు? అసలు వాళ్ళకి తెలుస్తుందండి. రోజా ఒకవైపు పారిపోయింది. కొడాలి నాని పారిపోయాడు. మెరుపు తీగలన్నమాట. కొడాలి నాని ఒకటినేమో రోజా ఒకటి. ఈ మెరుపు తీగల్లాగా వస్తారు. మెరిపిస్తా ఉంటారు. వెళ్ళిపోతారు. వీళ్ళకి అసెంబ్లీకి రావటానికి టైం ఉండట్ల. హ్మ్. ఏంటి ఈ మెరుపు తీగల్లాగా ఎక్కడ మనం బయటకొస్తే ఎక్కడ పట్టుకుని మనల్ని కూడా అరెస్ట్ చేస్తారో అనని వీళ్ళకి కడుపులో భయం. వీళ్ళు చేసిన తప్పులు అలాంటివి. హ్మ్. ఆ తప్పులు వాళ్ళకి ఇప్పుడు తెలిసి వాళ్ళకి భయమేస్తుంది. హ్మ్. ఎక్కడ మమ్మల్ని కూడా అరెస్ట్ చేసేస్తారో నోరు మెదపకూడదు. హ్మ్. కంటికి కనబడి ఈ కొడాలి నానిగాడైతే ఏం చేస్తున్నాడంటే హ్మ్. అసలు నాకు ఆరోగ్యం బాగోలేదు, నాకు ఒంట్లో బాగోలేదు, నేను ఆపరేషన్ చేయించుకున్నాను హ్మ్. అని. ఈ ఆపరేషన్లు ఒంట్లో బాగోలేదని ఈ అడ్డు పెట్టుకుని నువ్వు చేస్తున్నావు. మీరు అసలు అసలు అసెంబ్లీకి వస్తున్నారు అసలు. హ్మ్. మీకెందుకయ్యా ఆ పదవులు? మీరెందుకు మిమ్మల్ని జనాలు ఎంచుకున్నారు. హ్మ్. మిమ్మల్ని మీ ఎమ్మెల్యేలుగా ఎంచుకున్నప్పుడు మీ నియోజకవర్గానికి న్యాయం చేయాలిగా. మీరేం న్యాయం చేస్తున్నారు? హ్మ్. ఇప్పుడు కూడా ఏం చేయట్లే మీరు. హ్మ్. అసలు మీ అధ్యక్షుడున్నాడంటే ఎవరంటే ఈ మాజీ ముఖ్యమంత్రి. ఆయనేంటి అసలకి ఎన్ని సీట్లకి మీకు ఆహ్, ఏది ప్రతిపక్షం. ప్రతిపక్షం ఇస్తారని అంటారు. హ్మ్. అది గూడా తెలీదు మీకు. హ్మ్. ప్రతిపక్షం కావాలంటే కనీసం మీరన్నదే గదా! అంటే ఈ రోజున కొడాలి నాని మాట్లాడుతున్నాడు. రెడ్ బుక్‌కి చంద్రబాబు లోకేష్ రాసుకున్న రెడ్ బుక్‌కి జగన్‌మోహన్ రెడ్డి భయపడ్డు. ఒకవేళ జగన్‌మోహన్ రెడ్డి పేరు గాని, లోకేష్ గాని రాసుకుంటే లోకేషే భయపడాలి. లేదా జగన్‌మోహన్ రెడ్డి ఏదైనా పేరు రాసుకున్నా సరే లోకేషే భయపడాలని చెప్పి సినిమా డైలాగ్ రూపంలో మాట్లాడటం. ఏంటి ఎలా చూడొచ్చంటారమ్మా? అసలు మీకు డైలాగులు లేవు. బాలకృష్ణ డైలాగు, పవన్ కళ్యాణ్ గారి డైలాగు అయి కాపీ చేసుకున్నారు. మీకు నిజంగా డైలాగులే లేవు. హ్మ్. నిజంగా మాట్లాడితే. హ్మ్. ఎందుకంటే మీరేమన్నా పని చేస్తే మీకో డైలాగు పుట్టుద్ది. ఈ హ్మ్. రామకృష్ణ బాలకృష్ణ అయ్యనును మా ఏది పవన్ కళ్యాణ్ గారియి చేస్తున్నారు. రెడ్ బుక్‌లో ఎదురొచ్చిన నువ్వు కొడాలి నాని ఎదురొచ్చిన బాలకృష్ణ గారు అన్నట్టుగా రా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురొచ్చినా నీకే నష్టం. నువ్వు ఆయనకి ఎదురొచ్చినా నీకే నష్టం అని అంటున్నావు. ఈ డైలాగులు ఎందుకయ్యా? ఇప్పటికైనా మీరు సైలెంట్‌గా ఉండి, సైలెంట్‌గా చేసుకుంటే, మీకు ఉన్న నియోజకవర్గాలకి న్యాయం చేస్తే, మీకు ఇంకో 2 సీట్లు పెరుగుతాయేమో. హ్మ్. వచ్చే నెక్స్ట్ 29లో. హ్మ్. అంతేగాని మీరు మాత్రం గెలవరు. హ్మ్. ఏంటి నువ్వు అన్నావుగా, ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గెలిస్తే, నేను బూట్లు దుడుస్తానన్నావు గదా! హ్మ్. ఎందుకంటే నువ్వు లారీ తుడిసి, తుడిసి వచ్చినోడివి గదా! హ్మ్. అందుకని నీకు బూట్లు దుడుస్తాం అని అన్నావు. హ్మ్. ఏది ఆ బూట్లు దుడుస్తానికి నువ్వు ముందు బూట్లు దుడు. హ్మ్. ఆయనొచ్చి 20 నెలలైంది. హ్మ్. నాకు రోగం అన్నావు, ఆపరేషన్ అన్నావు, అదన్నావు. మాట్లాడితే చాలు బొచ్చు పీకుతారా అని అంటావు. హ్మ్. నీ నెత్తి మీదే బొచ్చు లేదు. హ్మ్. ఇంకే బొచ్చు పీకుతారు నీకు? హ్మ్. నీ బొచ్చు నువ్వు జూసుకో ముందు. హ్మ్. బొచ్చు పీకుతారు. ఈ మాట తప్పనిడిసి నీకేది లేదు. హ్మ్. ఆ నియోజకవర్గంలో ఆ గుడివాడలో నువ్వేం చేసావు అసలు గుంటలో అయన్నీ వచ్చి ఈళ్ళన్నీ పూడ్చుకొని ఇయన్నీ జేస్తున్నారు. హ్మ్. ఆ! మరి ఈ రోజున అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడమ్మా. అసల పరిపాలన చేతకాట్లేదు. మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది చంద్రబాబుది. అసలు నా మీద కక్ష సాధింపుగా అరెస్ట్ చేశారని చెప్పి అంటున్నారు కదా అంబటి రాంబాబు. అంబటి రాంబాబు కక్ష సాధింపుగా నన్ను చేసే కక్ష సాధింపులన్నీ మీరన్నీ కుమ్మక్కయ్యి కుట్ర చేసి ఇగో ఈ విధంగా మీరు చేయండిరా. బొత్స సత్యనారాయణ ఒకటి ఆ హ్మ్. బొత్స సత్యనారాయణ మాట్లాడాడంటే అసలు మాటే అర్థం కాదు. హ్మ్. ఆ? ఈ కొడాలి నాని ఏమో ఆడు మాట్లాడితే బూతులు హ్మ్. ఈ బొచ్చు బిక్కోటాలు ఏం చేస్తారు రెడ్ బుక్కులు అని అంటారు. రెడ్ బుక్కులు పసుపు బుక్కులు మేము దాని మీద దడవము అని రెడ్ బుక్కులు దడవబట్టబట్టే మీరు బయటికి రావట్లా. హ్మ్. మీ మీ పేర్లున్నాయి. మీ పేర్లున్నాయని మీకు తెలుసు. హ్మ్. ఎందుకంటే మీరు చేసిన తప్పులు అలాంటివి కాబట్టి మీరు చూడలా. కానీ మీకు తెలుసు. హ్మ్. అమ్మో! మనం కూడా రెడ్ బుక్‌లోకి ఎక్కాము. హ్మ్. ఇక తర్వాత మనమే బొత్స సత్యనారాయణ ఉన్నాడు. మనం ఉన్నాము. హ్మ్. అని అంబటి రాంబాబు అయిపోయింది. హ్మ్. ఇక మనమే ఉన్నాం లైన్‌లోనని హ్మ్. ఇలాగా గ్యాదరింగ్ మేమేదో నోటితోటి వాళ్ళనేదో ఆదిమాషి చేసేస్తే మాకు తెలిసి అసెంబ్లీలో చేస్తున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు మీరు. హ్మ్. అసలు ఏ విషయం అన్నా ఉందా? దేనికి రచ్చ చేస్తున్నారు? హ్మ్. మీరు ఓడిపోయారు. మీ 11 సీట్లు. సిగ్గు లేకోకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మీరు కొంచెం ప్రజల్ని ఆ అసెంబ్లీని నడిపించండి. ఇంకొక 2 సీట్లు పెరుగుతాయి. హ్మ్. అంతకు తప్పే మీ ఇంక పెరగడం. హ్మ్. అమ్మ మరి ఏదైతే నిన్న శాసనమండలి వేదికగా కూడా వైసీపీ నాయకులందరూ ఇచ్చేస్తా ఉన్నారు. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అసలు భ్రష్టు పట్టించిందే చంద్రబాబు. అసలు ఒక భారీ కుంభకోణం నడిపిస్తా ఉన్న కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఏం చెప్తారమ్మా మరి? భ్రష్టు పట్టించాడా చంద్రబాబు గారు?
అంటే ఇదిగో మీరు చేసిన పనులు అలాంటివి కదా, అందుకని చంద్రబాబు ఆయన నాయుడు గారి మీద మీరు నెట్టేసేస్తే జనాలు నమ్ముతారు అనుకుంటున్నారు. ఏమి నమ్మరు. ఆయన భ్రష్టు పట్టిస్తే ఆయన వెంకటేశ్వర స్వామి అది సేవకుడు, ఆయన భక్తుడు కూడా కాదు, సేవకుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అది కాకోకుండా మీరు ఏదో ఇట్లాగ అంటున్నారు, మమ్మల్ని అంటున్నారు, ఆయన్ని తిరిగి ఆయన అంటే ప్రజలు నమ్ముతారు అని అనుకున్నారు. మీరు ఏమి చేసినా కానీ ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన భక్తుడు కాదు, సేవకుడు. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి సేవకుడు. మీరు ఎన్ని చెప్పినా కానీ ఆయనే భ్రష్టు పట్టించలా, మీరే భ్రష్టు పట్టించి దేవుళ్ళు భ్రష్టు. నిజంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి, నేను ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని. విజయవాడలో నువ్వు అంబేద్కర్ గారు గొప్ప ఆయనే, రాజ్యాంగం తిరిగి రాశాడు. విజయవాడలో నువ్వు అంబేద్కర్ బొమ్మ అంత పెద్ద విగ్రహం పెట్టావు, అక్కడ మార్కెట్ని తీసేసావు, కొన్ని వందల మంది జీవితాలు పోయినాయి. నువ్వు ఇప్పుడు సరే పెట్టావు, బాగానే ఉంది. ఇంకా వేరే దేవుళ్ళు ఏమైనా విగ్రహాలు కట్టించావు అసలు? నువ్వు వేరే కట్టించావా? దానికి విషయం తెలిసిపోతుంది జనాలకి, నువ్వు మత విరోధమని ఇప్పుడు రాజకీయంలో వచ్చాక ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత మత విరోధులుగా చేయకూడదు. అందరి దేవుళ్ళని సమంగా చూడాలి, అందరి ప్రజలను సమంగా చూడాలి. నీ పార్టీ వాళ్ళని చూసుకోవాలి, యువతల పార్టీ వాళ్ళని చూసుకోవాలి. నీ పార్టీ వాళ్ళని రౌడీజం నేర్పేసేసావు, నీతో పాటు వాళ్ళు నేర్పించావు. వాళ్ళకి అయ్యే నేర్చుకున్నారు, అవి మారట్లేదు. ఇక వాళ్ళు మారరు. నీ గవర్నమెంట్ మారిపోయినా మారరు. ఇంకా నువ్వు చట్టా సర్దుకొని ఇంక నువ్వు వెళ్ళిపోవటం. నెక్స్ట్ నీకు ఇంకా ఆ 11 సీట్లు కూడా ఇవ్వరు. అదేంటమ్మా, అసలు గెలిచేది మేము ఇంకా మామూలు కూడా అంటున్నారు కదమ్మా. మరి 11 సీట్లు కూడా ఉండవు. మీరు అసెంబ్లీలో రచ్చరచ్చ చేస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. మీరు చేసే రచ్చ అంతంత. మళ్ళీ ఒకటికి సమాధానం అసలు లడ్డు విషయంలో కొమ్మక్కయ్య మీరు ఈ కొవ్వు పదార్థాలన్నీ కలిపారనని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పట్లా. మీరు అయ్యయ్యో తీసుకొస్తున్నారని దానికి సమాధానం చెప్పట్లా. కూటమి ప్రభుత్వం పారిపోతుందంట వైసీపీలో అడిగే క్వశ్చన్స్కి. వీళ్ళు పారిపోతారయ్యా, ఇప్పటికి పారిపోయారు. ఇప్పుడు ఏంటంటే జనాలు అందరూ అడుగుతున్నారని మొన్న అసెంబ్లీకి వచ్చారు. మీరు ఏమని దేనికి వచ్చారు? మీరు తప్పులు చేయబట్టే మీరు అసెంబ్లీకి రావట్లేదు, అడగాలి కదా, వాళ్ళు చేశారు తప్పులు, మీరు అసెంబ్లీకి వచ్చి అడగాలి కదా అని జనాలు అంటున్నారని చెప్పి మీరు వచ్చారు. కాకపోతే ఏంటంటే మీ జగన్మోహన్ రెడ్డి ఏంటి, పదండి మనం ఏమైనా సరే రచ్చరచ్చ చేయాలి, రచ్చరచ్చ చేస్తే దాన్ని ఆపేసేయాలి అని అన్నట్టు చేస్తున్నారు. అంటే మా అసెంబ్లీ రాకపోతేనే రావట్లేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఒకవేళ అసెంబ్లీకి కానీ శాసనమండలికి కానీ వస్తే అసలు మాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం అంటున్నారు. మీరు రచ్చ చేస్తున్నారా, కూటమి ప్రభుత్వం మాట్లాడకుండా చేస్తున్నారా? మీరు సమాధానాలు సరిగ్గా లేకోకుండా, మీరు మాట్లాడే మాటలకు వంతం లేకుండా, పంతం లేకుండా మాట్లాడి ఏదైతే ఏదో పిచ్చ మాటలు మాట్లాడేయటం, ఎగబడిపోవటం, ఇది నేర్చుకున్నారు. మీరు రౌడీజం నేర్చుకున్నారు. మీరు అంతే, రాజకీయంలో మీరు రౌడీజం నేర్చుకున్నారు. మేము ఎలాంటి రౌడీజం చేయట్లేదు, ప్రజలకు ఎలాంటి పాలన కావాలో ఆ విధంగా పాలన అందించాం, కానీ ప్రజలు మమ్మల్ని మోసం చేశారంటున్నారు. ప్రజలనే మీరు మోసం చేయాలి. ప్రజల్ని ఎప్పుడు కాదయ్యా, ఒక నియోజకవర్గం కాదు, 2 నియోజకవర్గాలు కాదు, ఇన్ని నియోజకవర్గాల్లో మీరు ప్రజలు మోసం చేశారంటే ఎవరన్నా నమ్ముతారా? మీరు మోసం ప్రజలు చేశారు. అందుకనే ప్రజలు నమ్మించి ఇంక వీళ్ళు మనకు అనవసరం, ఇక వీళ్ళు వద్దు, మనకు కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ప్రజలు కూడా బేపచ్చంగా వస్తున్నారు. ఈసారి గెలిచే జగన్మోహన్ రెడ్డి 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చిన విజయాన్ని ఎవరు ఆపలేరు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడంటే నువ్వు ఎక్కడన్నా మీటింగ్ పెడుతున్నావు, నువ్వు వస్తున్నావు, ఏమన్నా పలకరింపులు వచ్చిన దానికి కూడా నువ్వు బయటకు వచ్చావంటే ఒక 2-3 శవాలు వెళ్ళాలి. 2-3 శవాలు వెళ్ళాలి. వాళ్ళని ఏమన్నా పరామర్శిస్తున్నావా, వాళ్ళని ఏమన్నా చూస్తున్నావా? నువ్వు బయట అడుగు పెడుతుంటే చచ్చిపోతున్నారు జనాలు. ఇంక నువ్వేం చేస్తున్నావు ఇక్కడ వచ్చి? నువ్వేం చేయట్లేదు అసలు జనాలకి, నువ్వేం చేయట్లేదు. గ్యారంటీగా మేము కూటమి ప్రభుత్వం కోరుకుంటున్నాము. మహిళలు కాదండి, అందరూ కూడా, ప్రజలందరూ కూడాను ఆ కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుంది. ఈ కొడాలి నానిగాడు వచ్చి చంద్రబాబు నాయుడు గారి బూట్లు తొడవాలి. తుడిసిన తర్వాత నువ్వు అడుగు అసెంబ్లీలో నీతి గల్లవాడివి అయితే, నువ్వు ఒక కమ్మడివి అయితే, నువ్వు చంద్రబాబు నాయుడు గారు బూట్లు తుడిసిన తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టు. అది మాట నిలబెట్టుకున్నాడు అవుతావు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు ఇచ్చారో, ఎన్ని చేశారో అన్నీ నెరవేరుస్తున్నారు. మీకు లేదు కాబట్టి, ఈయన గెలిచాడు కాబట్టి మీరు ఎవరు ఇప్పటికెవరికి కలపల్లా, ఏదో రచ్చరచ్చ చెయ్యాలని చెప్పి అసెంబ్లీలోకి మీరు ఇప్పుడు వచ్చారు.